UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సామాజిక పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. గతంలో పింఛన్ బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా పింఛన్ను బదిలీ అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పింఛన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ చేశారు. పింఛన్ను బదిలీ చేయించుకోవాలనుకుంటున్న వారు ప్రస్తుతం వారు పింఛన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. పింఛన్ బదిలీకి దరఖాస్తుతో పాటుగా పింఛన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది. ఆధార్ జిరాక్స్ కూడా అందజేయాల్సి ఉంటుంది. సామాజిక పింఛన్ వెబ్సైట్లలో ప్రభుత్వం బదిలీ ఆప్షన్ ఇచ్చింది. స్వగ్రామాలకు రాలేని వారు ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకుంటే పింఛన్ల పంపిణీ శాతం మరింత పెరిగేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆప్షన్ ప్రతి నెల ఉంటుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. అందులో భాగంగానే సామాజిక పింఛన్ల విషయంలో చంద్రబాబు సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 3,000 రూపాయల మొత్తాన్ని 4,000కు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే జులై నెలలో పెండింగ్ 3,000తో పాటు పెంచిన 4,000 కలిపి 7,000 రూపాయలు అందించారు. ఆగస్టు నెలకు సంబంధించి కూడా విజయవంతంగా పింఛన్ అందజేయగలిగారు. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ అందించి లబ్ధిదారుల నుంచి అభినందనలు అందుకుంది ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పింఛన్ అందుకునే వెసులుబాటు కల్పించింది. చాలా మంది పింఛన్ లబ్ధిదారులు అనేక కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటారు. ఉద్యోగ ఉపాధి రీత్యా బయటకు వెళ్లిన వారు, వృద్ధాప్యంలో పిల్లల చెంతనే ఉండేవారు ఉంటారు. అటువంటి వారు పింఛన్ అందుకునే సమయంలో ప్రయాసాలకు గురవుతున్నారు. గతంలో ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకునే అవకాశం ఉండేది. దానినే పునరుద్ధరించాలని లబ్ధిదారులు కోరుతూ వచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా స్పందించింది. లబ్ధిదారుల సౌకర్యార్థం ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.